గతంలో పలు తెలుగు సినిమాలు సహాయ నటిగా మెప్పించింది ఈ అందాల తార. రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, విక్టరీ వెంకటేష్, రవితేజ, సమంత, శర్వానంద్ వంటి స్టార్ హీరోయిన్ల సినిమాలలో వివిధ పాత్రలు పోషించింది. హీరోలు, హీరోయిన్లకి సిస్టర్ గా, ఫ్రెండ్ గా, అక్కగా, వదినగా అలరించింది. తన క్యూట్ యాక్టింగ్, ఎక్స్ప్రెషన్స్ తో తెలుగు ఆడియన్స్ కి బాగా చేరువైంది. తమిళంలోనూ కొన్ని సినిమాల్లో యాక్ట్ చేసింది. అయితే గత కొన్ని రోజులుగా సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది ఈ అందాల తార. ఆ మధ్యన టాలీవుడ్ కి చెందిన ఓ ఫేమస్ కమెడియన్ పై ఈ బ్యూటీ చేసిన ఆరోపణలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది ఈ ముద్దుగుమ్మ. తన బర్త్డే సందర్భంగా హైదరాబాద్ లో ఓ పబ్ లో వేడుకలను సెలబ్రేట్ చేసుకుంది. అదే సమయంలో పబ్ సిబ్బందితో గొడవ జరిగింది. బర్త్డే కేక్ విషయమైన పబ్ నిర్వాహకులకు ఆమెకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. అయితే పబ్లిసిటీ కోసమే నటి ఇదంతా చేసిందని ప్రచారం జరుగుతుంది. ఇలా గత 4 రోజులుగా వార్తల్లో నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్న ఆ బ్యూటీ మరెవరో కాదు, కల్పిక గణేష్. తాజాగా ఈ వివాదంపై స్పందించిన కల్పిక సంచలన కామెంట్స్ చేసింది. పబ్ నిర్వాహకులతో గొడవ పబ్లిసిటీ స్టంట్ కాదని క్లారిటీ ఇచ్చింది. బర్త్డే పార్టీలో నేను మందు తాగలేదు. నాకు ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంది. ఈ విషయం మా అమ్మా నాన్నలు, స్నేహితులకు కూడా తెలుసు. గతంలో పలుసార్లు సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లలో వైన్ తీసుకున్నాను. అయితే ప్రస్తుతం ఆ అలవాటుకు దూరంగా ఉంటున్నాను. పబ్ లో కేవలం వార్మ్ వాటర్ మాత్రమే తీసుకున్నాను అని కల్పిక గణేష్ చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ సీజన్ 9 ఛాన్స్ కోసమే వీరు ఇలా చేశారా అని కల్పికను అడగ్గా అలాంటిదేమీ లేదు. బహుశా వాళ్ళే నన్ను హౌస్ లో చూడాలనుకుంటున్నారేమో అని ఆన్సర్ ఇచ్చింది.